రైతు నిరసన దీక్ష పేరు మీద కొడంగల్లో ఇయాల కారుపాటి సభ పెట్టింది. ఈ సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరుపడి సర్కార్ మీద బగ్గనే కోపానికి వచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అనుముల అన్నదమ్ములు అదాని కోసమే పనిచేస్తున్నాడని విమర్శించిండు. ఈ మీటింగ్లో ఇంకేం మాట్లాడిండు, ఏం కథ అనేది పూరాగా చూద్దాం పాని. రైతు నిరసన దీక్ష కోసానికి సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖల అడుగుపెట్టిన కేటీఆర్ కు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికిండ్రు. లగచర్ల భూములు ఇయ్యమని చేసిన లడాయిలా ఢిల్లీ దాకా పోయిన జ్యోతి అనే షెల్లే ఇప్పుడు పండంటి బిడ్డను గన్నది. గందుకే మొదలు ఆమె దగ్గరికి పోయిన కేటీఆర్ ఆ బిడ్డకు భూమి నాయక్ అని పేరు పెట్టిండు. ఇక ఆడికేంచి పోయి సభలో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని రోజుల పాలనలా చేసిందేం లేదని ఫైర్ అయిండు. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఇదే కాదు, కొడంగల్ గడ్డ మీదుండే సీఎం రేవంత్ అన్నకు గట్టి సవాలే వేసిండు కేటీఆర్ అన్న. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుసుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. ఇన్నరా కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డికి 50,000 మెజారిటీ కంటే తక్కువ వస్తే రాజకీయ సన్యాసమే తీసుకుంటా అని అంటున్నాడు. మరిగా కేటీఆర్ సవాల్ మీద సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడతాడో తెలియదు గాని మొత్తానికైతే రాష్ట్రం అంతా కూడా చెయ్యి పార్టీ మీద జనాలు బగ్గనే మంట మీదున్నారట. రైతులే కాదు, ఎవల్ని మందలిచ్చినా పొట్టు తిడుతున్నారని అన్నాడు. ఇక ఇదివరకు ఒక మీటింగ్ లో మాట్లాడిన సీఎం రేవంత్ అన్న తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తే అప్పుడే ఆ ఊరి బుజ్జి గివ్వేనా తొండలు పెట్టని భూములు, ఇవి పత్తి చేన్లా లేకుంటే తొండలు గుడ్లా అనుకుంటే వీడియో తీసి పెడితే వైరల్ అయింది కదా. ఇవాళ కేటీఆర్ కూడా లగచర్ల భూముల దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకున్నాడు. పచ్చని పొలాలను పట్టుకొని తొండలు గుడ్లు పెట్టని భూములంటడా అని ఫైర్ అయిండు. మొత్తానికైతే సర్కార్ వైఫల్యాలను జనాలకు తీసుకపోనీకి కారు పార్టీ లీడర్లు రోజుకో తీరు నిరసనలు చేస్తున్నారు. చూడాలి మరి గిరిజనుల భూములు తీసుకునే ముచ్చట్ల సర్కార్ ఏం చేస్తుందో.